అన్నమయ్య జిల్లా బి కొత్తపేటలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసులో నిందితులుగా ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు. కన్న తల్లే కొడుకుని హత్య చేయించిందని పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. ఇంతకీ ఆ తల్లి కన్న కొడుకుని ఎందుకు చంపించింది? ఈ భూమి మీద లేకుండా చేయాలనిపించే తప్పు అతడేం చేశాడు? ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో శ్యామలమ్మ అనే వివాహిత నివాసముంటోంది. ఆమెకిద్దరు కొడుకులు. అందులో పెద్ద కొడుకు జయప్రకాష్ రెడ్డి ఎంబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చదువుపై పెద్దగా శ్రద్ధలేని జయప్రకాష్ రెడ్డి కాలేజీ మానేసి జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. విపరీతంగా ఖర్చుకు అలవాటు పడ్డాడు. తల్లిని తరచూ డబ్బుల కోసం సతాయించేవాడు. ఈ క్రమంలో ఆస్తిని తన పేరిట రాసివ్వాలంటూ తరచూ తల్లితో వాగ్వాదం పెట్టుకుంటున్నాడు. కొడుకు వ్యవహార శైలితో పూర్తిగా విసిగిపోయిన తల్లి శ్యామలమ్మ తన కొడుకును అంతం చేసేందుకే నిర్ణయించుకుంది. తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న మహేష్ అనే యువకుడితో 6 లక్షలకు తల్లి శ్యామలమ్మ సుపారీ ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్ రూపంలో 50,000 రూపాయలు చెల్లించింది. మిగిలిన డబ్బు హత్య తర్వాత ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఒప్పందం ప్రకారం రంగంలోకి దిగిన సుపారీ గ్యాంగ్ జయప్రకాష్ రెడ్డిని హతమార్చింది. ఈ నెల 7వ తేదీన గొల్లపల్లి వద్ద జయప్రకాష్ రెడ్డి హత్యకు గురయ్యాడు. 20 ఏళ్ల జయప్రకాష్ రెడ్డికి ఆ రోజుతో 100 ఏళ్లు నిండిపోయాయి. జయప్రకాష్ రెడ్డి చనిపోయిన విషయం తెలిసిన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన సోదరుడిని హత్య చేశారని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. వివిధ కోణంలో విచారణ చేపట్టారు. హత్య కేసులో నిందితులుగా ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు. కన్నతల్లే కొడుకుని హత్య చేయించిందని పోలీసుల విచారణలో నిర్ధారణయింది. హత్యకు పాల్పడ్డ యువకులంతా 25 ఏళ్లలోపు ఉన్నవారేనని బి కొత్తకోట సిఐ గోపాల్ రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు గొల్లపల్లి నుంచి గుడిచెవారిపల్లి పోయే దారిలో ఒక వ్యక్తిని చంపినారని చెప్పి సమాచారం మేరకు వాళ్ళ ఫిర్యాది గిరివర్ధన్ రెడ్డి అతని అన్న గుర్తుపట్టి అతను కంప్లైంట్ ఇచ్చాడు. మా అన్నని గుర్తు తెలియని వ్యక్తులు చంపినారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేము దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలతో మరియు టెక్నికల్ ఆధారాలతో శ్యామలమ్మ వాళ్ళ తల్లిని విచారించగా వాళ్ళ తల్లి చెప్పిన సాక్ష్యం మేరకు మహేష్ మరియు భానుప్రకాశ్, సాయి గణేష్, ఆకాశ్, పసల కిరణ్, రాహుల్ ప్రమోద్, మోపూరి హరిప్రసాద్ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతున్నది. ఈ కేసు పూర్వపరాలు ఏమంటే ఈ శ్యామలమ్మకి 2 కొడుకులు. ఈమెకి గిరివర్ధన్ రెడ్డి చిన్న కొడుకు, జయప్రకాష్ రెడ్డి పెద్ద కొడుకు. ఈ పెద్ద కొడుకు జయప్రకాష్ రెడ్డి చదువుకు బీటెక్ ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను 4 నుంచి కాలేజీలో పోకుండా ఆమెను సతాయించుకుంటూ ఆస్తి పంచాలని చెప్పి అందువల్ల ఆమె విసుగు చెంది ఈ మహేష్ అనే వ్యక్తితో డబ్బులు మాట్లాడి ఆ మహేష్ అనే వ్యక్తి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో వీళ్ళందరితో ఈ పథకం ప్రకారము ఇతన్ని కొట్టి ఇతన్ని హత్య చేసినారు. హత్యకు ఉపయోగించిన బేస్బాల్ స్టిక్, 2 ద్విచక్ర వాహనాలు, 1 బొలెరో వాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.